హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా, మా ఎదురింటి ఆంటీ ఒకటి పంపించింది మళ్ళీ నాకు అని. అదేంటో తెలుసుకోవాలంటే పొడుపు కథకు ఆన్సర్ చెప్పండి తెలిసిపోతుంది అని. పొడుపు కథ విన్నారా? అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక అందాల తోట అన్నమాట. ఆ అందమైన తోటలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకు ఎన్నో కొమ్మలున్నాయి, చాలా కొమ్మలున్నాయి. ఆ చెట్టుకున్న కొమ్మకి ఒక బంగారు బరిణె ఉంది. ఆ ప్రతి బంగారు బరిణెలో ఎర్ర ఎర్ర పగడాలన్నీ ఉన్నాయి. ఒక్కో బరిణెలో ఎర్ర ఎర్ర పగడాలు ఉన్నాయన్నమాట. ఆ బరిణె అయితే నిజంగా బరిణె కాదనమాట. పగడాలైతే ఆ ఎర్ర ఎర్ర పగడాలైతే అసలు పగడాలే కావు. ఆ పగడాల్ని కానీ మనం పంటి కింద నొక్కినామంటే లోపల మన నోట్లో రసం ఊరిపోతుంది. ఆ రసం కానీ మనం చప్పరించినామంటే భలే బాగుంటుంది. అసలు దాన్ని తలుచుకుంటేనే నాకు ఇప్పుడే నోరూరిపోతుంది. ఆ బరిణె ఏంటో చెప్పుకోండి అని అడిగాను కదా లాస్ట్ వీడియోలో. అదే అండి ఇది. ఇక్కడ చూస్తున్నారుగా వీడియోలో దానిమ్మ పండు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది దానిమ్మ పండు అని. సో దానిమ్మ పండు బరిణె, అందులో ఉన్నవి ఇవి పగడాలు, ఎర్ర ఎర్ర పగడాలు అంటే ఇవే దానిమ్మ గింజలు అనమాట. చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయంటే. అసలు ఆ దానిమ్మ పళ్ళు ఆంటీ ఇచ్చింది కదా, చాలా చెట్టు నుంచి ఫ్రెష్గా కోసుకొచ్చిందంట. బయట మార్కెట్లో అమ్మినవి కాదు, వాళ్ళ తోట దగ్గర ఫ్రెష్గా కోసుకొచ్చిన దానిమ్మ పళ్ళు అనమాట. చాలా బాగున్నాయి. అసలు గింజలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఎంత బాగున్నాయి అంటే ఎర్రగా. చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇలాంటి దానిమ్మ గింజలు ఎవరైనా తినొచ్చు అనమాట. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు తినొచ్చు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు కూడా తినొచ్చు. ఎవరు తిన్నా కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పండు ఏంటి అంటే దానిమ్మ పండు అనమాట. సో ఈ దానిమ్మ పండ్ల వల్ల అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా తినొచ్చు. బట్ కొంతమందికి చలికాలంలో తినొచ్చా అనే డౌట్ ఉంటుంది. తినొచ్చండి, రోజు ఒక దానిమ్మ పండు తినొచ్చు అనమాట. మరీ ఎక్కువగా తినకూడదు. ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా అని ఏవైనా మరీ ఎక్కువగా తీసుకుంటే మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు అనమాట. సో కాబట్టి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న దానిమ్మను రోజుకొకటి ఖచ్చితంగా ఏ కాలంలో అయినా తీసుకోవచ్చు అనమాట. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, అలాగే విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ పండు మంచిదే. అలాగే కొంతమంది గింజలు మాత్రమే తిని తొక్కను పడేస్తూ ఉంటారనమాట. సో ఈ దానిమ్మ తొక్కలలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటి అనేది నేను చెప్తాను, వినండి. దానిమ్మ పండు తొక్కలు తీసేసిన తర్వాత అవి పడేయకుండా ఎండలో బాగా ఆరబెట్టి ఎండబెట్టి పొడి చేసుకొని ఫేస్ మాస్క్ లాగా కూడా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ పొడిని కొబ్బరి నూనెలో కాంచి తలకు కూడా పట్టించుకోవచ్చు అనమాట. చుండ్రు అది కూడా తగ్గుతుంది. సో దానిమ్మ తొక్కల పొడి కషాయంలాగా కాంచుకొని తాగితే కూడా ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. సో ఎందుకంటే ఈ గింజలలో కూడా అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఆకులు, చెట్టు బెరడు అన్నిట్లో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఈ తొక్కల్ని కూడా పడేయకుండా మీరు యూజ్ చేసుకునే దాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే గింజలైనా తిని తొక్కల్ని పడేయచ్చు అనమాట. బట్ ఈ గింజల్లో చాలా పోషకాలు ఉన్నాయన్నమాట. ఇవి చిన్నపిల్లలకైనా జ్యూస్ చేసి తాపించవచ్చు. ఎవరికైనా ఇది దానిమ్మ పండు జ్యూస్ చాలా మంచిది అనమాట. సో ఈ గింజల్లో ఉండే ఫైబర్ మన జీర్ణక్రియకు కూడా పనికొస్తుంది. అలాగే విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ సి కూడా ఉంటాయన్నమాట. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది అనమాట. ఎవరికైనా ఫీవర్ అలా వచ్చినప్పుడు, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఈ దానిమ్మ పండు తిన్నారు అంటే వెంటనే కోలుకుంటారనమాట. ఎందుకంటే ఇందులో ఇమ్యూనిటీ పవర్ని పెంచే పోషకాలు ఉన్నాయన్నమాట. అలాగే బ్లడ్ ఎవరికైనా తక్కువ ఉంటే సో ఈ దానిమ్మ పండు తిన్నారు అంటే బ్లడ్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే ఇందులో ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి దానిమ్మ పండు ఎవరు తిన్నా కూడా మంచిదే. ఏ కాలంలో అయినా తినొచ్చు. ఇదే అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.